ఒక ఊరిలో రామయ్య అనే పిసినారివాడు ఉండేవాడు. అతనికి చాలా డబ్బుంది కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఖర్చు చేసేవాడు కాదు. పని వాళ్ళకు కూడా తిట్టుకుంటూ మీకు జీతాలు ఇవ్వడమే అనవసరం అంటూ ఇచ్చేవాడు. రామయ్య తన డబ్బునంతా ఒక కుండలో పెట్టి ఇంటి బయట ఒక గొయ్యి తవ్వాడు. ఆ గొయ్యిలో ఆ డబ్బు కుండని పాతి పెట్టాడు. ప్రతిరోజు ఆ ధనాన్ని చూస్తూ ఉండేవాడు. ఇది ఇలా సాగింది. ఒకరోజు ఇది గమనించిన ఇద్దరు దొంగలు, ఇతను చాలా పిసినారి, ఎందుకు ఇలా చూస్తున్నాడు అని ఒకడన్నాడు. ఇంకోవాడు, ఒకవేళ అక్కడ ఏమైనా దాచాడేమోరా అని వాళ్ళిద్దరూ సంభాషించుకున్నారు. సరే అయితే రాత్రికొచ్చి తవ్వి చూద్దాం అని ఇద్దరు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తరువాత రాత్రికొచ్చి తవ్వి చూడగా అక్కడ డబ్బు కుండ బయటపడింది. ఆ డబ్బు కుండను తీసుకొని ఓహోహో అనుకుంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రోజు తెల్లవారగానే రామయ్య బయటకు వచ్చి చూడగా అక్కడ ఒక గొయ్యి తవ్వుంది. అందులో డబ్బు కుండ లేదు. ఇంతలో ఏడుపు మొదలెట్టాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు. అలా ఏడుస్తూ ఉండగా ఆ ఊరి జనమంతా చేరి ఇక్కడ దొంగలు తిరుగుతున్నారు అని చెప్పారు. అలా చెప్పగానే రామయ్యకి గుండె పగిలినంత పని అయింది. ఇంతలో అటుగా వచ్చిన ఒక సాధువు అతన్ని చూసి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఎప్పుడైనా ఆ డబ్బు నువ్వు ఉపయోగించావా? అది నీకు ఎప్పుడూ ఉపయోగపడలేదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? పోతే పోని అనేసి చెప్పగా ఆ రామయ్యకు తన తప్పు తెలిసి వచ్చి ఇంక నుంచి ఇలా ఉండకూడదు అనుకొని తన పిసినాతనాన్ని వదిలి అందరితో కలిసి పని వాళ్ళను కూడా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతి, డబ్బును దాచుకోవడం కన్నా మంచి పనులకు ఉపయోగించడం మంచిది అని నీతిని తెలుసుకున్నాడు.